హాయ్ వెల్కమ్ టు పిఎస్ఆర్ స్టడీస్. ఈరోజు ఏపీ ఎంసెట్ కౌన్సిలింగ్లో రిజిస్ట్రేషన్ ఏ విధంగా చేసుకోవాలి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఏంటి, ఏమేమి అప్లోడ్ చేయాలి, పూర్తి వివరాలు తెలుసుకుందాం. వీడియో చూసిన వాళ్ళు తప్పకుండా వీడియో లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. నేను కామెంట్ సెక్షన్లో లింక్ ఇస్తాను. ఆ లింక్ పైన క్లిక్ చేయగానే మీరు ఏపీ ఎంసెట్ 2024 అఫీషియల్ వెబ్సైట్కి ఎంటర్ అయిపోతారు. ఎంటర్ అయిపోయాక ఫామ్స్ కింద మీకు ఫస్ట్ ఆప్షన్ క్యాండిడేట్ రిజిస్ట్రేషన్ అని కనిపిస్తుంది కదా, దానిపైన క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు విండో ఈ విధంగా ఓపెన్ అయిపోతుంది. నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్స్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, జెండర్, ఫాదర్ నేమ్, రీజియన్, ఈమెయిల్, మైనార్టీ, క్యాస్ట్ కేటగిరీ, ఇన్కమ్, మొబైల్ నెంబర్, ఈమెయిల్ అనేది కౌన్సిలింగ్ అయ్యేలోపు చేంజ్ చేయొద్దు. ఎందుకంటే ఓటీపీస్ కానీ మీకు ఏ కాలేజ్లో సీట్ వచ్చింది, ఫర్దర్గా సర్టిఫికేట్ వెరిఫికేషన్ ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటే మీకు ఈ రెండింటికే రావడం జరుగుతుంది. స్పెషల్ కేటగిరీ ఏమైనా ఉంటే స్పెషల్ కేటగిరీ ఉంటేనేమో ఎస్ పెట్టాలి, లేకపోతే నో పెట్టాలి. నెక్స్ట్ ఇక్కడ చూడండి, పర్సనల్ డీటెయిల్స్ లైక్ నేమ్, డేట్ ఆఫ్ బర్త్, ఆధార్ నెంబర్, జెండర్, ఫాదర్ నేమ్, అడ్రస్, మొబైల్ నెంబర్, రీజన్, క్యాస్ట్ విల్ బి ఆటో పాపులేటెడ్ ఫ్రమ్ ద ఎంట్రన్స్ సెట్ డేటా. సో మీరు ఆల్రెడీ ఎంసెట్ అప్లై చేసుకునేటప్పుడు మీ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది కనుక మీరు ఎంటర్ చేయగానే ఆటోమేటిక్గా వస్తాయి. ఒకసారి రీచెక్ చేసుకోండి. ఏమైనా ఎర్రర్ ఉంటే డేటాని ఎడిట్ చేసుకోండి. నెక్స్ట్ క్యాస్ట్, ఇన్కమ్ అట్లాంటివన్నీ మీరు మీ సేవ నుంచి తీసుకోవాలని చెప్తున్నారు. స్పెషల్ కేటగిరీకి ఇవి సంబంధించినవి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ గురించి ఒక విండో రావడం జరుగుతుంది. డూ యూ వాంట్ ఎడిట్ ఎడ్యుకేషనల్ డీటెయిల్స్? మీరు ఎడిట్ చేయాలనుకుంటే ఎడిట్ చేయండి, లేకపోతే కరెక్ట్ ఉంటే ఓకే పెట్టేసుకోండి. మనకు 6th నుంచి 12th క్లాస్ గురించి అడగడం జరుగుతుంది ఇక్కడ. నెక్స్ట్ ఇంటర్మీడియట్ ఎంసెట్ గురించి డీటెయిల్స్. ఇక్కడ ఏపీ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబరు, ర్యాంక్ ఎంత, మీకు ఎంట్రన్స్ టెస్ట్లో ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఇంటర్మీడియట్ ఆల్ టికెట్ నెంబర్ ఎంత, మీది ఏ బోర్డు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చినాయి అని. నెక్స్ట్ డూ యూ వాంట్ టు మేక్ ఎనీ చేంజెస్ ఇన్ ఎబో ఇన్ఫర్మేషన్? మీరు పైన చేంజ్ చేయాలనుకుంటేనేమో ఎస్ పెట్టండి, లేకపోతే నో పెట్టి సబ్మిట్ చేయండి. ఒకసారి మళ్ళీ ఎడిట్ పేజ్ కూడా రావడం జరుగుతుంది. కావాలనుకుంటే మళ్ళీ రీచెక్ చేసుకోవచ్చు. If the reasons AU, SVU, candidate can move to the next page. If the reason is OU, candidate should select the drop down he or she as local area certificate received from the మీ సేవ. అంటే OU క్యాండిడేట్స్ వచ్చేసి మనకు ఎవరు ఉంటారు, తెలంగాణ వాళ్ళు ఉంటే మీరు లోకల్ క్యాండిడేట్ సర్టిఫికేట్ అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. నాన్ లోకల్ వాళ్ళైతే డైరెక్ట్ నెక్స్ట్ పేపర్కి రావడం జరుగుతుంది. ఇప్పుడు మీకు బోనాఫైడ్స్ అవన్నీ సర్టిఫికేట్స్ అన్నీ అప్లోడ్ చేయాల్సి ఉంటాయి. అన్నీ PDF ఫార్మాట్లోనే ఉండాలి. 12th అంటే ఇంటర్ది, 10th, 9th, 7th, 6th. ఇక్కడ చూడండి మీకు ఏమనుకున్నారు, 1 MB కంటే తక్కువ ఉండాలి, అన్నీ PDF ఫార్మాట్లోనే ఉండాలి. నెక్స్ట్ ఏపీ ఎంసెట్ ఆల్ టికెట్ నెంబర్, ఆధార్ నెంబర్, నేమ్ ఆఫ్ ద క్యాండిడేట్, మొబైల్ నెంబర్, క్యాస్ట్ కేటగిరీ. మీరు ఏమన్నా PW అంటే పర్సన్ విత్ డిసబిలిటీ ఉంటేనే మెస్ పెట్టుకోవాలి, లేకుంటే నో. మీకు ఈ క్యాస్ట్ని బట్టి మీకు ఫీజు అయితే రావడం జరుగుతుంది. BC/OCకి ఏమో 1200 రూపీస్, అదర్స్కి ఏమో మీకు వచ్చేసి అదర్స్కి 600 రూపీస్. HLC అంటే హెల్ప్ లైన్ సెంటర్ అయితే మీరు సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. మీకు దగ్గరలో ఏది ఉందో అది సెలెక్ట్ చేసుకోండి. మీరు ఏ మోడ్లో పేమెంట్ చేస్తున్నారు, క్రెడిట్ కార్డా, డెబిట్ కార్డా, టిక్ పెట్టి పే అని చెప్పాలి. ఈ పేమెంట్ సక్సెస్ అని వచ్చిన తర్వాత మీరు ప్రింట్ తీసుకోవాలి తప్పనిసరిగా. ఇక్కడ మీకు ఇక్కడ చూడండి, ఇట్లా ట్రాన్సాక్షన్ ID వచ్చేసి మీకు యాక్షన్ చెక్ స్టేటస్ అని ఉంటుంది. మీదికి పోయి మళ్ళీ నో యువర్ స్టేటస్ అని ఉంది కదా, అందులో చెక్ చేసుకుంటే మీకు సక్సెస్ఫుల్ అని వస్తుంది కదా. అప్పుడు సక్సెస్ఫుల్ అని వచ్చిన తర్వాత మీరు ప్రింట్ అయితే తీసుకోవాలి. ఇది ప్రొసీజర్. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. వీడియోని లైక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.